బసవేశ్వరుడు అని పేరు నందీశ్వరుడికి. బసవయ్య బసవయ్య అంటారు. నంది అనుగ్రహించి కొడుకు పుడతాడు. నందీశ్వరుడి మెడలో శనగలు కడతారు. ఇప్పటికీ శ్రీశైలంలో శనగల బసవయ్య అంటుంటారు. ఇప్పటికీ వింటాడు. అందుకే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఉన్న నందిని జాగ్రత్తగా చూడండి. 3 గంటలు కట్టుకుంటాడు. కింద 1 గంట, మధ్యలో 1 గంట, మెడలో 1 గంట ఉంటాయి. 2 చెవులు ఒకలా ఉండవు, ఇలా ఉంటుంది ఒక చెవి. ఏదైనా చాలా కష్టం వచ్చిందనుకోండి, శ్రీశైలంలో నంది చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆయన వింటాడు బాగా. విని, స్వామి నా కోరిక తీర్చిన తరువాత నువ్వు వెంటనే ఇవి తినమని శనగలు మూట కట్టి ఆయన మెడలో కడతారు. అలా కట్టగా 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 ఇప్పుడు ఆయనకి పేరు ఏమని వచ్చిందంటే శనగల బసవన్న అని. నందీశ్వరుడు కాలజ్ఞానంతో ఉంటాడు. పరమశివస్వరూపం కదా, మీకు ముందే చెప్పే కదా, కాలంబు గతి అని. అందుకే యుగాంతం ఎప్పుడైపోతుంది అన్నది మొట్టమొదట ఎవరికి తెలుస్తుంది అంటే నందీశ్వరుడికి తెలుస్తుంది. యుగాంతం అయిపోయే సమయం వచ్చేసింది అని గుర్తు ఏమిటంటే, శ్రీశైలంలో ఉన్నటువంటి నందీశ్వరుడు పైకి లేచి మోరలెత్తి పెద్దగా అరుస్తాడు. ఆ నందీశ్వరుడు రెంకె వేస్తే కృష్ణానది పైకి లేస్తుంది. పైకి లేచి కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది. అవి వరుసగా మహాప్రళయం యొక్క చిహ్నాలు. ఇందులో మొదట తెలుసుకునేవాడు ఎవరు అంటే నందీశ్వరుడు తెలుసుకుంటాడు. నందీశ్వరుడు నిరంతర శివదర్శనంలో ఉంటాడు. అందుకే నంది చెయ్యని దర్శనం మొదట ఎవ్వరూ చేయకూడదు. మీరు ఇప్పటికీ శ్రీశైలాది క్షేత్రములకు వెడితే సుప్రభాతం చదువుతారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని సుప్రభాతం అంతా చదివేసిన తర్వాత తెర తీస్తారు. పరాకు చెప్తారు, పక్కకుండండి పక్కకుండండి, ముందు నంది చూడాలి, పక్కకుండండి అని చెప్తారు. నందీశ్వరుడు మొట్టమొదట శివదర్శనం చెయ్యాలి, తర్వాతనే మనం చెయ్యాలి. నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళకూడదు. అటువంటి బసవయ్య ఆయన ప్రథమ దర్శనం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కచో నంది ఎంత అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడంటే ఇక పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలడు. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ కొండ పైకి ఎక్కుతారు, మెట్లదారి ఉంటుంది. ఆ పైకి ఎక్కి అక్కడ చరణంది ఉంటుంది, నంది తిప్పుతారు. ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడు యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది. అందులో 4 పదార్థములు వెయ్యాలి: నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు. ఆ 4 పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి. తిప్పితే 4 నలుగుతాయి. ఈ 4 నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వేపుగా నందిని ఉంచుతారు. ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్ళుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు. అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, వారికి ఇక పునర్జన్మ లేదు. నందీశ్వరుడు అంతటి అనుగ్రహ ప్రదాత. అటువంటి నంది మీరు జాగ్రత్తగా గమనిస్తే నిరంతరం శివుడి వంక చూస్తూ శివ శాసనాన్ని తీసుకుంటూ ఉంటాడు దృష్టిలోకి.